SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. మీ భార్య బాధితుల సంఘం ఎలా నడుస్తుంది? అంటే ఉంది లేదు, కొన్ని వేల మంది అందులో సభ్యులుగా ఉన్నారు. ఓకే, ఒక్క సభ్యుడు లేడు. ఎందుకంటే దానికి ఒక స్ట్రక్చర్ లేదు. మేము పెట్టడానికి కారణం ఒక 20 ఏళ్ల క్రితం హస్బెండ్ వైపు నుంచి కూడా కొన్ని సూసైడ్లు చేశారు. మనకి ఇంటి ఆఫీస్లో ఉండేవాళ్ళు. ఒక అత్త సూసైడ్ చేసి చచ్చిపోయింది వారం రోజులు. తర్వాత ఇంకోటి జరిగేది, ఇంకోటి చచ్చిపోయారు. ఎందుకు ఇలా జరుగుతుంది? నిజంగా వీళ్ళు దుర్మార్గులు అయితే భర్త తాలూకు వాళ్ళు, మరి వీళ్ళు ఎందుకు చచ్చిపోతారు? వాళ్ళు చచ్చిపోయేలాగా వాళ్ళు కదా చేయాల్సింది అనుకుంటూ ఆలోచిస్తే తప్పు రెండు వైపులా ఉంటుంది. మగవాళ్ళు చేసినట్టే ఆడవాళ్ళు చేస్తుంటారు. వాళ్ళు పెట్టే బాధలు భరించలేక వీళ్ళందరూ చెబుతున్నారని చెప్పి అనుకుని అప్పుడు వీళ్ళకు కూడా ఒక వాయిస్ ఉంటే బాగుంటుంది, ప్లాట్ఫామ్ ఉంటే బాగుంటుందని మాత్రం పెట్టడం జరిగింది. కొన్ని వేల మంది సార్ మేము అంతే సార్, మాకు ఇదే సార్ అనుకునేవాళ్ళు, కౌన్సిలింగ్ చేసేవాళ్ళు, కొన్ని జరిగేది. కానీ మరి ఇలా బాధ ఉందా బయటకు వచ్చి చెప్పు అంటే, సార్ ఇట్లా చెప్తాను సార్, స్టిగ్మా, ఎయిడ్స్ కంటే భయంకరమైన స్టిగ్మా అది, చెప్పరు. అందుకని భార్యావాది సంఘంలో సభ్యులు ఎవరైనా ఉంటారంటే లేదు. సార్ మీరు ప్రెసిడెంట్ అంటే చాలామంది అంటే నేను ప్రెసిడెంట్ కాదు, ఫౌండర్ని. అప్పుడప్పుడు ధనరాజు, సునీల్ కుమార్ అని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిన తర్వాత వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మిగతా వాళ్ళు కొత్తగా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి సంఘం కంటే వాళ్ళ సమస్య ముఖ్యం. సో దే ఓన్లీ కమ్ ఫర్ ది సాల్వేషన్ ఆఫ్ ది ప్రాబ్లం. సో ఆయన చేత ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. నేను చాలా మందిని చూశాను సార్, హస్బెండ్ని గరిటలు పెట్టో లేదా కవ్వం పెట్టో కొట్టేవాళ్ళు నిజంగా ఉన్నారు సమాజంలో. అంటే దే డోంట్ వాంట్ టు కమ్ అవుట్, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. నాకు అర్థం కావట్లేదు, కొట్టడం, హెరాస్ చేయటం మగవాడి హక్కా? సో మీ ఉద్దేశ ప్రకారం అది ఆడవాళ్ళ హక్కు కూడా అంటారా? అంటే హక్కులు ఒకళ్ళకే ఉంటాయా? ఇప్పుడు 33% కోసం ఎలాగో ఫైట్ చేస్తున్నారు. 67% మగవాళ్ళు కొడుతుంటే మిగతా 33% పాపం వాడు కూడా కొట్టాలిగా. అదేదో సామెత ఆ మధ్య ఎవరో ఇంటర్వ్యూలో అడిగితే, సార్ ఏంటి సార్ ఇలా ఆడపిల్లలు కూడా చంపేస్తున్నారని ఎవరో జర్నలిస్ట్ అడిగి అంటే ఇప్పుడు అంత మీకు ఎందుకు ఆశ్చర్యంగా ఉందంటే ఎప్పుడు జనాలకు చేయరు కదా అంటే అదే. ఇప్పుడు అందుకే కుక్క మనిషిని గరిస్తే న్యూస్ కాదు, మనిషి కుక్కని గరిస్తే న్యూస్ అవుతుంది. అలాగే ఆడపిల్లలు కొట్టరు, మంచివాళ్ళు, సహిస్తారు, బాధపడతారు, దెబ్బలు తింటారు అని ఒక ట్రెండ్ అయిపోయింది. అందుకని వాళ్ళు కొట్టేసరికి అయ్యో నిజమా పాపం కొట్టిందా అని అనుకుంటూ ఉంటాం. కాకపోతే ఆ బాధలు తగ్గి ఇప్పుడు కొంచెం వాళ్ళు కూడా కొంచెం ఇండిపెండెంట్గా అయ్యి మాకు హక్కులు అని చెప్పేసి అప్పుడెప్పుడో ఇంతకుముందు కార్టూన్లలో జోకుల్లో మాత్రమే పరిమితం అయిపోయాయి, ఇప్పుడు రియాలిటీలో కూడా అయిపోతుంది. మర్డర్స్ కూడా చేసేస్తున్నారు కదా. అంటే కొంచెం సీరియస్ నోట్లో పెడితే ఇప్పుడు ప్రియుడు మోజుల్లో పడి పిల్లల్ని చంపేయటం, మొగుళ్ళని బట్టి చంపేయటం కూడా జరుగుతుంది. అంటే హ్యూమన్ ఎమోషన్స్, నేను అదే చెప్తుంటే ఎప్పుడు, హ్యూమన్ ఎమోషన్స్ అన్నవి మెన్కి విమెన్కి సపరేట్గా ఉండవు, అందరికీ ఒకటే ఉంటాయి. ఆ బాధ, కన్నీళ్ళు, కష్టాలు, పగ, రివెంజ్లు అన్నీ ఉంటాయి. అవి బయటకు వస్తాయి. కాకపోతే ఆడపిల్లలు ఎప్పుడు జనరల్గా వాళ్ళకి మనం చిన్నప్పటి నుంచి నేర్పటం, భూమాతంతో ఓర్పు అన్నాం కాబట్టి అన్నీ ఓర్చుకుంటూ ఉంటారు. ప్రకృతి కూడా వాళ్ళకి అన్యాయం చేసిందో లేదా ధైర్యాన్ని ఇచ్చిందో స్ట్రెంత్ని ఇచ్చిందో తెలియదు, కానీ ఎక్కువ సహించడానికి అవసరమైన ఫిజికల్ కష్టాలు కూడా వాళ్ళకే పెట్టింది, ఇంక్లూడింగ్ పిల్లల్ని కంట్రోల్ లాంటివి, పెంచడం లాంటివి. సో అదే మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. కాకపోతే అందుకే చెప్తున్నాం, మగ తప్పు ఆడ తప్పు అని ఉండదు, తప్పే. దాన్ని ధైర్యంగా చెప్పగలగాలి. అందుకు ధైర్యంగా చెప్పాం కాబట్టి ఈ భార్య బాధ్యత సంఘం అనేది వచ్చి ఓహో ఇది కూడా ఉంది కదా అని, నేను ఉండకూడదని వాళ్ళ ఉద్దేశం, బట్ ఉండాలి అని నేను పెట్టాను. అంటే ఈ రోజు చూస్తే, అంటే ఇప్పుడు మీరు మార్పు అన్నారు చూసారా, అప్పట్లో అలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటున్నారు అనేది ఈరోజు ఏ కాఫీ డేల్లో చూసినా, పబ్బుల్లో చూసినా, మేము ఎందులోనూ తక్కువ కాదు, మేము కూడా మీతో సమానమే అన్నట్టుగా అమ్మాయిలు కూడా సిగరెట్ తాగడం కానీ, మద్యం తాగడం కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్ని కనపడుతున్నాయండి ప్రతి వారం. అమ్మాయిలు కూడా పెడుతున్నారు కదా. అంటే సార్ ఫైన్, వాళ్ళు తాగుతున్నారు, మేము తాగుతున్నాం, దాన్ని ఎవరు ఇది తప్పు అని చెప్పే ధైర్యం కూడా ఎవరికీ లేదు, అందరూ సమానమే అంటున్నారు కాబట్టి. కానీ పిల్లల్ని మోసి కని పెంచేటువంటి బాధ్యత ఎక్కువ భగవంతుడు స్త్రీకి ఇచ్చాడు. సో ఇటువంటి కండిషన్స్లో ఒక విమెన్ ఎంతవరకు ఆరోగ్యకరంగా నెక్స్ట్ జనరేషన్ ఇవ్వగలదంటారు? పోతుంది కదా. అందుకే ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ విపరీతంగా వచ్చేసినాయి కదా.
ఇప్పుడు కంప్యూటర్లు ఉద్యోగాలు, అమ్మాయి నైట్ షిఫ్ట్ అయితే అబ్బాయి డే షిఫ్ట్ ఇలా జరుగుతున్నాయి. ఒకళ్ళకొకళ్ళకి అంటే ఆ అబ్బాయి అమ్మాయిల మధ్య ఉండే సెన్సిటివిటీ టోటల్గా మిస్ అయిపోయింది. ఆడ మగ అనే డిఫరెన్షియేషన్ తగ్గిపోయింది. సో ఇంక్లూడింగ్ డ్రెస్సెస్ దగ్గర నుంచి, బిహేవియర్ దగ్గర నుంచి, హెయిర్ స్టైల్స్ దగ్గర నుంచి. ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే మరి అమ్మమ్మలు అయిపోయారు, మరి మీరు చాదస్తం ఎక్కువైపోతుంది అని. అది ప్రపంచము వందల వేల ఏళ్ల నుంచి కూడా కట్టు బొట్టు జుట్టు అన్నారు. ఈ మూడు గురించి మాట్లాడితే మీరు బీజేపీ వాళ్ళ అంటారు, లేదా మీరు చాదస్తులు అంటూ ఉంటారు. దేశం కోసము లేదా భారత మాత జై, వందే మాత్రము, నా తల్లి వగైరా అంటే ఇవన్నీ ఆ మధ్య ఎవరో అన్నారు కూడా స్త్రీవాదులు. అంటే నాకు చాలామంది అన్ని రకాల వాళ్ళు ఫ్రెండ్స్. ఎవరో పాప ఒక ఆర్గనైజేషన్ వచ్చి సౌశీల్య అకాడమీ ఆ పేరేంటి అసలు దరిద్రం, సౌశీల్యం ఏమిటి అని అంటారు. ఏం చెప్తాం వాళ్ళకి ఇంకా? సో ఇవన్నీ ఏంటంటే ఒకటి, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా పబ్బుల్లో వెళ్ళిన వాళ్ళు ఆ ఆడతనం ఎప్పుడైతే వాళ్ళకి గుర్తొస్తుందో వాళ్ళు పడే నరకం అంతా ఇంత కాదు. ఇప్పుడు మనం చూస్తుంటే ఇంత అబోవ్ ఉన్నవాళ్ళు అనుకున్న పిల్లలు, ఆడపిల్లలు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, అంటే ఆ ప్రియులో మగాడు వదిలేస్తే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు సూసైడ్ చేసుకుని, మన తిరుపతిలో ఒక డాక్టర్ మీద నర్సు యాసిడ్ పోసి ఇలా రకరకాలుగా జరుగుతుంది. అంటే పరిధులు ఉంటాయమ్మా, ఎవరి పరిధులు ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు పిల్లల్ని మనం ఏడాది 2 ఏళ్ల దాకా నిప్పును ముట్టుకోవద్దు అని కాపాడుకుంటాం మనం, వాళ్ళకి తెలియదు. కొంత ఏజ్ వస్తున్న కొద్దీ గ్రహింపు వస్తుంది. అలాగే ఆ రెస్ట్రిక్షన్స్ అన్నవి ప్రకృతి సహజం. అందుకే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏమైందంటే ఈ వితండవాదనలన్నీ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో కూడా కొంత కన్ఫ్యూజన్లో పడిపోయి, ఫ్యాక్ట్ అదే, కన్ఫ్యూజనే ఖచ్చితంగా. నేను ఆయన రికార్డ్ సుప్రీంకోర్టుని విమర్శిస్తున్నామంటే ఖచ్చితంగా విమర్శించాలి. తెలియదు పాపం వాళ్ళకి. ఎందుకంటే ఎక్కడన్నా ఏ దేశంలో ఉన్నో అన్యాచురల్ సెక్స్ అని అన్నారు, అంటే ప్రకృతి విరుద్ధంగా, అది ఓకే అన్నారు 377. ఆ తర్వాతనేమో వివాహేతర సంబంధం, అది ఓకే అన్నారు. వివాహేతర సంబంధం ఓకే అంటే వివాహం ఎందుకు అసలు ఫస్ట్ పాయింట్? అవును కదా. ఇప్పుడు ఇష్టమైన వాళ్ళతో వెళ్ళచ్చు, దేర్ మ్యాటర్. ఇక అసలు పెళ్ళికి ఇంకా విలువే ఉంది చెప్పండి. విలువ అక్కర్లా, పెళ్ళి ఎందుకోండి, పెళ్ళి కావాలి అనుకుంటే విలువ. ఇప్పుడు ఇప్పుడు ఈ వివాహేతర సంబంధం, వివాహం ఎందుకు అసలు ఫస్ట్ పాయింట్? సంబంధమే. ఇంతకుముందు ఏదో నాగరిక జాతులు, అనాగరికలు, లేదా వాళ్ళు కోయవాళ్ళు, లేదా పాత రోజులలో వాళ్ళకి వావి వరుసలు, కట్టుబాట్లు, నియమాలు ఉండేవి కాదనుకుంటా. ఇప్పుడు రోజులు పెరుగుతున్న కొద్దీ దేశకాల పరిస్థితుల్ని అనుసరించి కొన్ని నియమాలు ఉంటాయి. ఇప్పుడు హెల్మెట్స్ ఇప్పుడు వచ్చాయి, ఎందుకంటే యాక్సిడెంట్లు ఎక్కువైపోతున్నాయి. హెల్మెట్స్ మనకి తెలిసి ఒక 25-30 ఏళ్ళ క్రితం లేవు అనుకుంటా బహుశా, ఎందుకంటే ఎవరి పద్ధతిలో వాళ్ళు వెళ్ళేవాళ్ళు, మెల్లిగే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు రోజు నితిన్ గడ్కరీ చూస్తున్నారు, 1,00,000 మంది యుద్ధంలో కంటే ఎక్కువ యాక్సిడెంట్లలో చచ్చిపోతున్నారంట. ఎక్కడ ఏది టచ్ చేస్తే మనకి బాధ ఉంటుంది. మీరు అన్నది మంచి పాయింట్. సొసైటీని నిలబెట్టాలంటే, సమాజాన్ని నిలబెట్టాలంటే ఆడది అని కూడా అనలేము, ఆడపిల్లే, ఆడవాళ్ళే, స్త్రీలే, వాళ్ళ చేతుల్లోనే మొత్తం ఉంది. లక్కీలీ ఫార్చునేట్లీ ఈ దేశం అంతా ఆడవాళ్ళ చేతుల్లోనే నడుస్తుంది. రక్షణ మంత్రి, విదేశాంగ శాఖ మంత్రి, విమెన్ చైల్డ్ మంత్రి అందరూ బాగుంది. బట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి కనీసం చెప్పండి, ఎందుకు అట్లా వాళ్ళు ఉన్నారు కాబట్టి కనీసం లంచాలు లేవు. ఇప్పుడు ఒక్క విషయం ఆలోచించండి, లంచాలలో జైళ్ళకి వెళ్ళిన చీఫ్ మినిస్టర్లు, కేంద్ర మినిస్టర్లు అందరూ ఉన్నారు, కానీ ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ, చాలా 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 నెగ్లిజిబుల్. ఎందుకంటే వాళ్ళు అటువైపు దోకరు. వాళ్ళు ఏ పని చేసినా, స్త్రీలు ఏ పని చేసినా 99.99% సిన్సియర్గా చేస్తారు, మనసు పెట్టి చేస్తారు, స్వచ్ఛంగా చేస్తారు, ప్లెయిన్గా చేస్తారు, ఫేర్గా చేస్తారు, ట్రాన్స్పరెంట్గా చేస్తారు. బట్ ఎక్కడొక్కడ ఉంటారు కనుక. సో అందుకని ఆడపిల్లలకి ఆ కట్టుబాట్లు ఇంపార్టెంట్. మళ్ళీ నేను కొంచెం ఎక్కువ మాట్లాడితే డ్రెస్ గురించి మాట్లాడానుకోండి, ఒకళ్ళు కాదు, ఫరూక్ అబ్దుల్లా నుంచి దొర దగ్గర నుంచి మురళీమోహన్ దాకా మొన్నెవరో అన్నారు, మళ్ళీ విరుచుకుపడి, అంటే డ్రెస్సుల వల్ల అంటారు. డ్రెస్సులు మంచిగా వేసుకోండి, ఎక్స్పోజింగ్ లేకుండా వేసుకోండి అని అంటే లింక్ అని అంటే పాపం మీడియా వాడు కూడా అనవసరం. అంటే డ్రెస్సుల వల్ల, డ్రెస్సులకి సంబంధం లేదు. 3 నెలల పాప ఏ డ్రెస్ వేసుకున్నని రేపు చేస్తారు, 90 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళ ఆవిడ ఏ డ్రెస్ వేసుకున్నని చేస్తారు. వాళ్ళ పశువులు, మృగాలు ఉంటాయి కొన్ని, కానీ డ్రెస్సులు కూడా వేసుకుంటే వాళ్ళ ఆలోచనని వాళ్ళని మనం అట్రాక్ట్ చేయడం లేదా ప్రొవోక్ చేసే విధంగా ఎందుకు ఉండాలి అనేది. అంటే ప్రొవోక్ చేస్తున్నాను కదా. ఇప్పుడు యంగ్ మైండ్స్ కరప్షన్ ప్రివెన్షన్ యాక్ట్ అని 50లో 56లో ఉంది. ఇప్పుడు మన పిల్లల్ని అడల్ట్ ఎందుకంటాం, అడల్ట్స్ ఓన్లీ ఎందుకంటాం, పెద్దలకు మాత్రమే సినిమాలు ఎందుకంటాం. ఇప్పుడు రాత్రి 11 నుంచి
తెల్లవారుజామున 6 నుంచి రాత్రి 11 దాకా పిల్లలు చూడకూడని కంటెంట్ ఉన్న ఏ కార్యక్రమాలు వేయకూడదని కేబుల్ నెట్వర్క్ రెగ్యులేషన్ యాక్ట్లో చెప్పారు. బట్ ఎందుకంటే వాళ్ళు చూస్తే పాడైపోతారంట. అంతేందుకు అందరం కలిసి ఇప్పుడు ఫ్యామిలీ కలిసి ఎందుకు ఇప్పుడు నెట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునే అవకాశం ఉంది కదండి. ఇక అసలు ఆ టీవీలతో పనే ఉంది. నేననేది అది కూడా మనం పెడదాం ఇప్పుడు. ఎందుకంటే ఒక చెడు ఉంది కదా, చెడుని మనం యాక్సెప్ట్ చేసుకుంటూ దాన్ని సమర్థిస్తూ పోతే ఇట్లా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు మన నెట్లో ఉందంటే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి నెట్లో చూసుకుంటారు. మన హాయిగా మన స్క్రీన్లో డ్రాయింగ్ రూమ్లో టీవీ పెట్టుకుని బ్లూ ఫిల్మ్ చూడలేంగా. ఎందుకు చూడడం? ఎందుకంటే తల్లి తండ్రి, అమ్మ నాన్న, భార్య భర్త, పిల్లలు, ఈ డిఫరెన్సియేషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు వాళ్ళకు స్పేస్ ఉంటుంది. ఆ పర్సనల్ స్పేస్లో ఏమన్నా చేయండి. ఇప్పుడు సృష్టి కార్యం కోసం అని అనుకుంటే 4 గోడల మధ్య చేసి మా పిల్లలు ఉన్నారు, మా మనవలు ఉన్నారు అనుకుంటూ ఉంటే అంతవరకు ఓకే. దానికి లిమిటేషన్ పెట్టండి. దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఇంతకుముందు బెడ్రూమ్లో డ్రాయింగ్ రూమ్లో ఉండే టీవీ తీసుకెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చేతుల్లోకి వచ్చేసింది, నెట్లోకి వచ్చింది మీరు అన్నట్టుగా. సో ఈ టెక్నాలజీ ఒక విధంగా మంచిది, ఒక విధంగా నాశనం అయిపోతుంది ఫస్ట్ పార్ట్. సో అంటే ఇప్పుడు నేను ఎందుకంటే ఈ దేశాన్ని బాగు చేయాలి, ఈ సమాజాన్ని బాగు చేయాలి, ఈ మనుషుల్ని బాగు చేయాలి అంటే ఆడపిల్లే, స్త్రీలే వాళ్ళకి అగ్రతాంబూలం ఇస్తుంది. కానీ వాళ్ళకి అంటే అగ్రతాంబూలం అని చెప్పేసి మమ్మల్ని అడగదొక్కుతున్నారా, వంటింటికే పెడుతున్నారా అంటే వాళ్ళకో దండం, వాళ్ళ ఆలోచనకో దండం. ఇంకా అందుకని ఏమి చేయరు. వాళ్ళని చూసి కోపము అసహ్యం కంటే జాలి పడాలనిపిస్తుంది. అది అల్టిమేట్. ఇంకా ఇనీషియల్ స్టేజ్లో కోపం వస్తుంది, సెకండ్ స్టేజ్ చేసి దరిద్రులు అని అసహ్యం వస్తుంది, 3వ స్టేజ్లో పాపం ఏం చేస్తాం, వాళ్ళు అంతకంటే రాదు. ఈ మధ్య మీది ఒకటి డిబేట్ ఒకటి ఛానల్లో చూశానండి. అంటే అప్పటి నుంచి మీ ఇంటర్వ్యూ కోసం ట్రై చేస్తాను. నేను ఎప్పుడు చేసినా మీరు డిబేట్లో అంటే నా కడుపులో ఉన్న దుగ్ధంతా తీర్చేసుకుందామని ఎక్కడ కెమెరా కనిపిస్తే నేను వెళ్ళిపోయి ఉన్నానండి, నేను ఉన్నాను, ప్లీజ్ నా ఇంటర్వ్యూ తీసుకోరా అని అంటున్నాను. అట్లా అయిపోయింది పరిస్థితి. అయ్యో లేదు అంటే చాలా ఎమోషనల్గా మీరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు ఆ రోజు. అవతల వైపు సంధ్య గారు లేకపోతే ఇంకెవరో ఉన్నారు మాట్లాడుతున్నారు. ఎంత అసహనం వచ్చేసిందంటే మీలో ఒక స్టేజ్ తర్వాత అని అనేసరిగా అంటే ఎంత చెప్పినా వీళ్ళు అనవసరం, వీళ్ళు మారరు అన్న ఒక నిర్ణయానికి వచ్చేసారు ఆ రోజు. ఈ మహిళల మీద చర్చ దానికి సంబంధించి ఏబిఎన్ ఛానల్. నేను అదే అంటున్నా. మీ క్వశ్చన్ ఏంటి? అదే అంటే మీకు ఎమోషన్స్ చాలా ఎక్కువేమో అని అనిపించింది నాకు ఆ రోజున యాక్చువల్లీ. అంటే కారణం ఒకటే అమ్మా. ఎందుకంటే ఎమోషన్స్ ఎందుకంటే కళ్ళ ముందు ఒక దారుణం జరుగుతుంటే, ఇప్పుడు నిజంగా నేను సినిమాలో చూపించుంటే ఎవరైనా మర్డర్ జరుగుతుంటే నేను అక్కడ ఉంటే నేను బహుశా నేను పారిపోతానేమో, పారిపోకపోతే చాలా గొప్ప అని మీరు అన్నట్టుగా ఎమోషన్ కనెక్ట్ అయిన దూరం నుంచి రాయి చూస్తాను తప్ప సినిమాలో చూపించుంటే వాడి మధ్యకి వెళ్ళిపోయి ఆ కత్తి దెబ్బలు తిని వాడు రక్షించేంత ఇది లేదు, సహనం లేదు. కానీ లీగల్గా ఒక కొద్ది గొప్ప తెలిసిన వాడిగా ఇది చట్టం అని అనుకున్నప్పుడు ఆ చట్టాన్ని ఫాలో కాకపోతే మాత్రం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టుగా ఏ డిబేట్లో చూసినాం అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు లా గురించి ఈ మాట్లాడే వాళ్ళకి ఎవరికి తెలియట్లా. అది చదువుకుని వస్తే ఏదైనా సబ్జెక్ట్ మీద ఉంటే అది చదువు ఒకటి మాట్లాడితే ఇంకోటి మాట్లాడతారు. ఇప్పుడు డ్రెస్సింగ్ అన్నాం, డ్రెస్సింగే మాట్లాడదాం. నా ఇష్టం నా డ్రెస్. స్ట్రీకింగ్ అంటారు, మొత్తం బట్టలు ఇప్పేసి తిరగటం, అది ఇండియన్ పీనల్ కోడ్లో అఫెన్స్. ఎందుకు? నా బట్టలు కదా, నా శరీరం కదా, మీకెందుకు? చూడండి, డోంట్ లుక్ ఎట్ మీ ప్లీజ్. ఇప్పుడు అలా అంటే అయిపోలా కాదుగా, రాళ్ళు వచ్చి కొడతారు. అవును కదా, రాళ్ళు వచ్చి కొడతారు. మరి అటువంటిప్పుడు నేను ఇష్టం అంటే మీరు ఇప్పుడు నేను ఎలా డ్రెస్ చేసుకోవాలో చెప్పకండి, మీ అబ్బాయికి నన్ను అలా చూడొద్దని చెప్పండి అంటే ఇప్పుడు జీపులారెడ్డి స్వీట్ షాప్లో ఇష్టంగా ఉంటుంది, లేదా ఇంకోటి అంతెందుకు మీకు ఆడవాళ్ళకి సంబంధించినంత వరకు ఫర్నిచర్కి ఆడపిల్లల్ని అర్ధనగ్నంగా చేస్తారు. బ్లేడ్లకి, స్కూటర్లకి, కంచాలకి, మంచాలకి, బనీళ్ళకి. ఎందుకు అసలు? అంటే అమ్మాయిని చూడాలా, ప్రోడక్ట్ చూడాలా? అమ్మాయిని చూడండి అని చెప్పి ఎరవేస్తున్నారు. దానికి ఆడపిల్లల్ని కూడా నేను అంటే కేవలం ఆడపిల్లలు ఎట్లా, ఆడపిల్ల అక్కడ మోడల్గా ఉంటే ఆ అమ్మాయిని డైరెక్ట్ చేసిన వాడు, ఆ యాడ్ ప్రొడ్యూస్ చేసిన వాడు, ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్ కూడా తప్పే, వాళ్ళు మగాళ్ళే మళ్ళీ. అంటే నేను అంటే ఒక పులికి మేకని ఎరేసినట్టు, ఒక చేపకి చిన్న ఎరేసినట్టుగా మగాళ్ళ మైండ్ సెట్ని తెచ్చుకోవటానికి ఆడపిల్లని ఎరేస్తున్నారా? వేస్తున్నామని ఖచ్చితంగా క్లియర్గా ఉంది. దాని మీద ఆపేస్తే ఆడపిల్ల, మాకు గౌరవం కావాలి, మాకు రెస్పెక్ట్ కావాలి.
ఇప్పుడు కన్వీనియన్స్ కోసం ఎటువంటి డ్రెస్సెస్ అన్నా వేసుకోవచ్చు. ఫారిన్లో ఉన్న డ్రెస్సెస్ వాళ్ళకి అంతా కామనే, ఆ కల్చర్ అది. నోబడి బాదర్స్ ఇట్. ఇప్పుడు ఒక ఆడపిల్ల ఇప్పుడు మనం వెళ్ళిపోయి సిగరెట్లు తాగుతూ వరుసగా ఉండిపోతే ఇప్పటికీ కూడా మేబీ కొంత సెంట్రల్ యూనివర్సిటీలు, ఢిల్లీ యూనివర్సిటీలు, కొంత పాష్ ఏరియాస్ మీరు అన్నట్టుగా పబ్లిక్ ఇబ్బుల్లో కొంచెం కామన్గా ఒక లుక్ వేసి ఉంటారేమో తప్ప, మామూలు మిగతా ఏ ఏరియాలో ఎక్సెప్ట్ ఆ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ తప్ప ఎక్కడికి వెళ్ళి ఒక అమ్మాయి సిగరెట్ తాగుతున్నా ఇబ్బందిగా. ఎందుకంటే ఆ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, వాళ్ళ కల్చర్ ఉంది అక్కడ. ఆ జూబ్లీ హిల్స్ పబ్ అది, బంజారా హిల్సే పబ్బు. అందుకే ఇప్పుడు ఎప్పుడు మీకు దాన్ని ఏమంటారు డ్రంక్ అండ్ డ్రైవ్ ఎందుకు జూబ్లీ హిల్సే చెప్పండి. అవును, పర్టికులర్ కొన్ని రోడ్స్, సిలికాన్ వ్యాలీ, పోలీస్ డిపార్ట్మెంట్ పర్టికులర్ రోడ్స్ మీద కాదు, సిలికాన్ వ్యాలీ లేకపోతే ఇప్పుడు కూచిపూడి అగ్రహారం లాగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ సెంటర్ ప్లేస్ జూబ్లీ హిల్స్. ఎందుకంటే అక్కడ డబ్బున్న వాళ్ళు, సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు అందరూ ఉంటారు. ఆ డబ్బు విచ్చలవిడిగా కష్టపడి వచ్చింది కాదు కాబట్టి మేజర్గా ఎక్కువ శాతం విచ్చలవిడి ఖర్చు పెట్టేస్తారు. సో అందుకని మళ్ళీ కమింగ్ బ్యాక్ టు స్త్రీ ఈజ్ అల్టిమేట్. ఈ స్త్రీ తన ఇంపార్టెన్స్ రియలైజ్ అయ్యి, తన రోల్ రియలైజ్ అయ్యి, ఎంతమంది ఇంటర్వ్యూ చూసే ఎవరు ఎంత అనుకుని పితృస్వామ్య భావజాలము, మనుస్మృతి, హిందువులు, ఎస్ నాకు కావాల్సింది నేను బాగుండాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి. అది బాగుండాలంటే ఆ స్త్రీలందరూ, ఆ ఆడపిల్లలందరూ, ఆ బంగారు తల్లులందరూ వాళ్ళు హాయిగా ఉండి, వాళ్ళు నవ్వుతూ ఉండి, వాళ్ళు హ్యాపీగా ఉంటే అదే చుట్టూ పంచుతారు. లేకపోతే ఇక్కడ దాకా డ్రెస్సులు వేసుకుని సో వాళ్ళు ఓకే మా తప్పే ఉంది అనుకుంటే అలాగే ఉంటుంది. మా పిల్లలు అయితే నేను ఇందాక మంచి మాట అన్నారు, ఆ ఫెర్టిలిటీకి సంబంధించినంత వరకు నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళకి అందరికీ ప్రాబ్లమే జస్ట్ బికాస్ ఆఫ్ దిస్. తర్వాత టైట్ జీన్స్ వేసుకోవటం, షర్ట్స్ వేసుకోవటం వగైరా లాంటివి కూడా ఈ ఆడతనాన్ని ఇబ్బంది పెట్టేవి. అబ్బాయిలు కూడా సార్ 10th ఇంటర్మీడియట్ వాళ్ళు సిగరెట్ తాగడం మొదలు పెట్టేస్తే ఇక వాళ్ళు ఒక ఏజ్ తర్వాత, మ్యారేజ్ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ సామాన్య ప్రాబ్లమ్స్ ఉండవు సార్. ఇంకోటి ఇప్పుడు అబ్బాయిలు మనం ఇంత మీరు ఎప్పుడు స్త్రీలు అంటారంటే పాడైపోయిన వాడికి ఏం చేస్తాం, అబ్బాయిలు పాడైపోయారు వాడు బాగుపడ్డు. ఆడపిల్లలు అప్పుడే గీత దాడుతున్నారు, వద్దమ్మ గీత దాటుకుంటే సరే అండి నేను వెనక్కి వచ్చాను అనుకోండి, వాళ్ళు ఆడపిల్లలు అక్కడ ఆపి వీళ్ళని బాగు చేసుకుంటే వీళ్ళు వాళ్ళని బాగు చేస్తారు అబ్బాయిలు. కరెక్ట్. సో ఇప్పుడు నేను ఎంత బాగా సంఘం చెప్పినా కూడా ఈ మగపిల్లల మీద హోప్ పోయింది ఆడపిల్లలు. ఇప్పుడు ఆడపిల్లల మీద హోప్ పోతూ ఇప్పుడు మగపిల్లల్ని కాన్సన్ట్రేట్ చేద్దాం అనిపిస్తుంది. ఎందుకంటే మగపిల్లల్ని కాన్సన్ట్రేట్ చేస్తుంటే సొసైటీ అంతా అరే కరెక్ట్ వాడు తప్పు అని అంటున్నారు. ఆడపిల్లది నీది తప్పమ్మా, నువ్వు డ్రెస్ సరిగ్గా వేసుకోలేదు అంటే వరుసగా చెప్పా కదా. ఆఖరికి ఫరూక్ అబ్దుల్లా అప్పుడు ఆ మధ్య ఏమన్నా అంటే తరుణ్ తేజ్ పల్లి అవన్నీ ఆ కేసెస్, ఈ మీటూ కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఆడపిల్లల్ని సెక్రటరీగా పెట్టుకోవడానికి భయం వేస్తుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దేశం మొత్తం విరుచుకు పెడితే సాయంత్రానికి తప్పైపోయిందమ్మా భయం భయం భయం. నేను ఏమంటే సరే మొండిగా అయిపోయాను కాబట్టి ఇవన్నీ అలవాటు అయిపోయాయి.